హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈటెక్ ఇనఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ అనేది ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దాని గురించి మీకు డిఎస్సి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, యూజర్ మాన్యువల్లో క్యాండిడేట్ లాగిన్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ అని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో. తర్వాత అక్కడ క్యాండిడేట్ లాగిన్లో ఎంటర్ యువర్ నేమ్, మీ నేమ్ ఇచ్చేసేయండి ఇంగ్లీష్లో. 10th సర్టిఫికేట్ మీద ఏ విధంగా ఉన్నదో అలా. తర్వాత పాస్వర్డ్ అనేది మీ ఇష్టం వచ్చింది మీకు ఒకటి క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూడండి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మీరు ఈ బాక్సెస్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అని చూడండి, అవన్నీ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చేసి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ ఇంకా మీరు వేరే పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది చూడండి. ఏపీడిఎస్సి రిక్వైర్మెంట్ 2025 పర్సనల్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో పర్మనెంట్ సర్టిఫికేట్ అది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ జెండర్ అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. మ్యారీడ్ స్టేటస్, మదర్ నేము, ఫాదర్ నేము అవి ఇచ్చేసేయండి. తర్వాత క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఆ స్టేటు, డిస్టిక్, మండలు, తర్వాత పిన్ కోడ్, మీ విలేజ్ డోర్ నంబరు, తర్వాత ల్యాండ్ మార్కు, ఈమెయిల్, మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఇచ్చేసి అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. పాపప్ చూపిస్తుంది కదా. తర్వాత జనరేట్ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సెండ్ ఓటీపీ అని మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వెళ్తుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది నెక్స్ట్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్. అక్కడ సబ్మిట్ చేయండి. మీరు అప్లికేషన్లో ఇచ్చిన మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఇక్కడ అప్లికేషన్ రూపంలో డీటెయిల్స్ అనేది మళ్ళీ డిస్ప్లే చూపిస్తుంది. చూసుకోండి. మీ ఆధార్ నంబరు, అప్లికెంట్ నేమ్, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, ఫాదర్ నేము, కమ్యూనికేషన్ డీటెయిల్స్, తర్వాత మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి డిస్ప్లే చూపిస్తుంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని తర్వాత మీ ప్రొఫైలు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెగ్యులరా, ప్రైవేటా, ఇది అందరికీ ఆల్మోస్ట్ మీరు రెగ్యులర్ ఇచ్చేసేయండి. రెగ్యులర్ అంటే ఏం లేదు, మీ ఎడ్యుకేషన్ 4th to 10th వరకు ఎక్కడ చదువుకున్నారు, రెగ్యులరా లేకపోతే ఇర్రెగ్యులరా, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు అని డీటెయిల్స్ అనేది అడుగుతుంది. 4th క్లాసు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. చూడండి, 4 to 10th ఇచ్చాడు. రెగ్యులర్ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది చూపిస్తుంది. సెలెక్ట్ క్లాక్ 4 నుంచి 10th వరకు ఎక్కడ చదివారో, లోకల్ స్టడీడ్ లొకేషన్స్ అండ్ అదర్ స్టేట్, తెలంగాణది కూడా మీకు ఒక ఇచ్చాడు. సైడ్ చూడండి, చూపిస్తాను. మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ అంటే స్టేట్ డివైడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చదివారా, ఆ డేట్ 2/5/2014 నుంచి ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇచ్చేసేయండి. ఫర్ తెలంగాణ అప్లికేషన్స్ ఓన్లీ ఇది నో ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు తర్వాత 10th తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి 10th క్లాస్ది, బోర్డు, మీడియము, లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, 10thలో ఎంత పర్సంటేజ్ మార్క్స్ వస్తే మార్క్స్, గ్రేడ్ రూపంలో వస్తే గ్రేడ్ రూపంలో క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఇచ్చేసేయండి మీ ఎస్ఎస్సి డీటెయిల్స్. తర్వాత కింద ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది చూడండి, అలానే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. సెలెక్ట్ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కోర్సు దాంట్లో బైపీసీ, ఎంపీసీ, ఈసీ అని ఉండేది కదా, అది కోర్స్ సెలెక్ట్ చేసుకోండి ఇంటర్మీడియట్లో. తర్వాత బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత చూసుకోండి, సెలెక్ట్ మీడియం చెప్పేశాను కదా. సో ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అని, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 అని ఇలా ఉంటాయి. అవి ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్,
మీరు ఇంటర్మీడియట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, పర్సెంటేజ్ మార్క్స్ అయితే మార్క్స్ రూపంలో ఇవ్వండి, గ్రేడ్ రూపంలో అయితే గ్రేడ్ రూపంలో ఇచ్చేసేయండి. ప్రీవియస్ బ్యాచెస్ ఉంటారు కదా, గ్రేడ్ రూపంలో ఉన్నవాళ్ళు గ్రేడ్ రూపంలో క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. డిగ్రీ చదివిన వాళ్ళు అయితే ఎస్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సేమ్ సబ్జెక్ట్స్, కోర్సు, యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ కింద చదివారు, సబ్జెక్ట్స్ సహా మీడియం, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత యూ స్టడీడ్ పీజీ, అంటే డిగ్రీ ఆఫ్టర్ తర్వాత పీజీ చేసి ఉంటారు కదా, ఆల్మోస్ట్ చాలామంది ఉంటారు డిగ్రీ పీజీ గ్రాడ్యుయేట్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఈ డీటెయిల్స్. సేమ్ కోర్సు, హాల్ టికెట్ నెంబరు, మీడియము, యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ కిందకి చదివారు అవన్నీ. తర్వాత ఏపీ టెట్ రాశారు గతంలో, టెట్ రాసిన వాళ్ళు అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో. కొత్త క్యాండిడేట్స్ అప్లికేషన్ చేస్తున్న వాళ్ళు అయితే నో ఇచ్చేసేయండి. నేనైతే గతంలో రాసున్నాను కాబట్టి ఎస్ ఇచ్చేసాను. సెలెక్ట్ టైప్ చూసుకోండి, టెట్ పేపరు, ఏ పేపర్ రాశారు చూసుకోండి, ఇయర్ ఆఫ్ పాస్ అయిన ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు ఇయర్ ఆఫ్ పాసింగ్, ఆ హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో రాశారో ఆ హాల్ టికెట్ నెంబరు, ఎన్ని మార్క్స్ వచ్చినా మార్క్స్ ఇవి ఇచ్చేసేయండి. పర్సంటేజ్ రూపంలో కానీ మీకు మార్క్స్ రూపంలో కానీ ఎలా అయినా. అక్కడ రైట్ సైడ్ మీ గ్రీన్ ప్రొసీడ్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్, అది క్లిక్ చేస్తే మీ ఎలిజిబుల్ పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి. బీఈడి వాళ్ళు అయితే బీఈడి, టెట్ రాసి డిఎడ్ రాసిన వాళ్ళు అయితే డిఎడ్. ప్రొసీడ్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్ అని క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్, పోస్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అవి సేవ్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా, మీ పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, పేరు, ఆధార్ నెంబరు మళ్ళీ చూపిస్తుంది, రీచెక్ చేసుకోండి. తర్వాత అలాగే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూపిస్తుంది. మీరు 4 to 10 నుంచి 10 డీటెయిల్స్, తర్వాత 10th నుంచి మీరు పీజీ వరకు అయితే పీజీ వరకు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు, అవి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీ స్టడీ డీటెయిల్స్ 1 to 4 to 10 వరకు, తర్వాత ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉంటాయి. పీజీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రీచెక్ చేసుకోండి. డిస్ప్లే ఇక్కడ చూపిస్తుంది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా అని. ఇక్కడ వెరిఫై చేయాల్సి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇచ్చింది కరెక్ట్ అని వెరిఫై చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ వెరిఫై అండ్ కరెక్ట్ అని ఉంది కదా, ఈ క్లాస్ వైజ్గా. తర్వాత 10th నుంచి పీజీ వరకు స్టడీ వైజ్గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్లో వెరిఫై అండ్ కరెక్ట్ మీద ఏ క్లాసెస్ అయితే ఏ క్లాస్ దాని ఎదురు మీరు చెక్ బాక్స్ ఇచ్చేసి మీరు వెరిఫై చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్లో మీ డేటా అనేది సేవ్ అయిపోతుంది. కింద రైట్ సైడ్లో ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ చూసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత ఇంకా కింద ఎలిజిబుల్ పోస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, అవి మీ మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతున్నారో ఆ పోస్ట్ డీటెయిల్స్ చూసుకొని మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. తర్వాత మీకు యూజర్ మాన్యువల్ చూడండి, ప్రీవియస్లీ పెయిడ్ 2 ఆప్షన్స్. తర్వాత సెలెక్ట్ ఆఫ్ అప్లయింగ్ న్యూ పోస్ట్ కూడా మీరు ఇప్పుడు గతంలో పెట్టినవి కాకుండా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 750 రూపీస్ చూపిస్తుంది. మీకు ఆ అమౌంట్ కూడా కింద చూపిస్తాను చూడండి. తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ వ్యూ మోర్ అనేది ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు ఆ సబ్జెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్, మీరు గతంలో ఏవైతే పెయిడ్ చేశారో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. వ్యూ మోర్ క్లిక్ చేసి చూసుకోవచ్చు. అలాగే కొత్తది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫర్ న్యూ అప్లయింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 750 చూపిస్తుంది చూడండి న్యూ పేమెంట్కి. అక్కడ వ్యూ మోర్ కొట్టేసి మీరు పేమెంట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, పేమెంట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా, ఆ పోస్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు ఏ పోస్టులకు అప్లై చేశారో అవన్నీ ఫస్ట్ పేజ్లో పాపప్లు చూపిస్తుంది చూడండి. తర్వాత పోస్ట్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అంటే మార్చుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ముందుకి, దాని తర్వాత సెకండ్ ఇంపార్టెన్స్, తర్వాత థర్డ్ ఇంపార్టెన్స్ అలా మార్చుకోవచ్చు. క్లిక్ టు మూవ్ ద ప్రిఫర్డ్ పోస్ట్, అలా మూవ్ చేసుకోవచ్చు, పైకి కిందకి ముందుకి వెనక్కి అలా మార్చుకోవచ్చు. మీరు ఆ ఆప్షన్ కూడా మనకు అప్లికేషన్లో ఇచ్చాడు. తర్వాత ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. 1 నుంచి 5 సెంటర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలని 5 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. మీకు దగ్గరలో మీ ఎగ్జామ్ సెంటర్ మీకు దగ్గరలో ఏది ఉంటుందో అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి
మీరు తర్వాత మీకు లాంగ్ అవుతుంది అనుకున్నది తర్వాత ఇచ్చేసేయండి. దగ్గర ఉన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చేసేయండి. తర్వాత రైట్ సైడ్ మీకు జనరేట్ ఓటీపీ డీటెయిల్స్ అని సెంట్రల్ మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ సబ్మిట్ చేయండి, సరిపోయింది. తర్వాత అప్లోడ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్, ఇక్కడ మీ సేవ క్యాష్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ సేవ నెంబర్ ఉంటే మీ సేవ, క్యాష్ సర్టిఫికేట్ మీద మీ సేవ నెంబర్ ఉంటే మీ సేవ, లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ CGC అని స్టార్ట్ అవుతుంది ఆ నెంబరు, సబ్ క్యాస్ట్. తర్వాత అప్లికెంట్ నేము, డిస్టిక్, మండలు, కామన్ డీటెయిల్స్ అడుగుతారు. అక్కడ ఆ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్ అలానే మీరు సర్టిఫికేట్ కూడా 4 క్లాసెస్ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. JPG ఆర్ JPEG ఆర్ PDF ఫార్మేట్లో 1 to 4 క్లాసెస్ ఎక్కడ చదివారో ఆ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ JPG ఆర్ అలానే మీరు SSC ఇంటర్మీడియట్ PG సర్టిఫికేట్స్ కూడా డాక్యుమెంట్స్ మార్క్స్ మీద అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి ఇలా డాక్యుమెంట్స్ PDFs మీరు JPG ఆర్ PDFs అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇంతటితోటి మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అందరికంటే నా వీడియోలు మీరే ముందుగా చూడవచ్చు. మీ లైక్ షేర్ ఎంతో నాకు సపోర్టివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.